టాలీవుడ్ లో జగూబాయ్గా పేరుందాడు. 6 అడుగుల అందగాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలతో అందరికీ సుపరిచితుడే. తెలుగు సినీ రంగంలో ఓ మంచి కుటుంబ కథ చిత్రం అంటే అప్పట్లో దాదాపు 90వ దశకంలో ఆయన అందరికీ హాట్ ఫేవరెట్. కట్ చేస్తే ఇప్పుడు విలన్ గా ఆయన తెర మీద చూస్తుంటే నిజంగా ఇంత విలనిజం ఈ ఫ్యామిలీ మ్యాన్ కుందా అన్న డౌట్ వస్తుంది. అతడే మన జగ్గుబాయ్. లెజెండ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అది కూడా విలన్ రూపంలో మనలందరినీ తన నటనతో మెస్మరైజ్ చేసి ఇప్పుడు టాలీవుడ్ కాలీవుడ్ లో బిజియెస్ట్ విలన్ గా తన కెరియర్ ని దూసుకుపోతున్నాడు. మరి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక అద్భుతమైన సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఆయనే జగపతి బాబు. తెలుగు సినీ రంగంలో వీరమాచినేని జగపతి చౌదరి ప్రసిద్ధ నటుడు. అంతేకాదు విబి రాజేంద్ర ప్రసాద్ లాంటి సుప్రసిద్ధ నిర్మాత కుమారుడు. ఫిబ్రవరి 12, 1962లో మచిలీపట్నంలో జన్మించారు. కుటుంబ కథా చిత్రాలకు ఆయన ఫేమస్. దాదాపు 100 చిత్రాలకు పైగానే నటించి 7 నంది పురస్కారాలు అందుకున్నారు. ఈయనది ఎంతో అద్భుతమైన వ్యక్తిత్వం అని చెప్తారు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై ఆణిముత్యాలను అందించిన దర్శక నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ తనయుడుగా సినీ రంగ ప్రవేశం చేసి ఫ్యామిలీ స్టార్ గా శోభన్ బాబు తర్వాత మహిళా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న జగపతి బాబు పుట్టింది పెరిగింది మరి మచిలీపట్నంలో. ఎక్కువగా ఆయన ఉండింది మాత్రం మద్రాసులోనే చదువు పూర్తి చేసిన జగపతి బాబు సినిమాల్లోకి రావటం తమాషాగా జరిగిందట. చదువుకునే సమయంలో రోజుకి 3 నుంచి 4 సినిమాలు చూసిన జగపతి బాబుకి సినిమాల్లోకి రావాలని ఆలోచన అస్సలు ఉండేది కాదు. ఎందుకంటే 12 ఏళ్ల వయసులోనే సినిమాలోకి వెళ్లను అని ఆయన అమ్మగారు ఒట్టు వేయించుకున్నారు. చదువు అయ్యాక కొన్ని రోజులు వైజాగ్ లో ఉన్న బిజినెస్ ని చూసుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాలోకి వెళ్లాలని ఒక్క రాత్రిలో నిర్ణయించుకుని వారి నాన్నగారు పెద్ద నిర్మాత అయినా ఆయన ప్రమేయం ఏమాత్రం లేకుండా ప్రయత్నాలు కంటిన్యూ చేశారట. కో డైరెక్టర్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న నిర్మాత జగపతి బాబు గారు తండ్రి రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి బాబు ఇష్టాన్ని మన్నించి 1989లో సింహస్వప్నం సినిమా తీసి తెలుగు తెరకు పరిచయం చేశారు. తొలి సినిమాతోనే డబుల్ రోల్ చేసిన మొదటి నటుడు జగపతి బాబు. ఇది చేయడం అప్పట్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తరువాత చేసిన చాలా చిత్రాలు ఫ్లాపులుగానే నిలిచాయి. కానీ పట్టుదలతో ప్రయత్నించిన జగపతి బాబుకు జగన్నాటకం, పెద్దరికం వంటి చిత్రాల సక్సెస్ తో నటుడిగా గుర్తింపు వచ్చింది. అయితే తన వాయిస్ బాలేదని ఇప్పటి వరకు అన్ని సినిమాలకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు. పెద్దరికం సినిమాతో రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగపతి బాబు గాయం సినిమాతో హిట్ గా హీరోగా స్థిరపడిపోయారు. తొలిసారి గాయంలో డబ్బింగ్ చెప్పిన జగపతి వాయిస్ కి జనం ఫ్లాట్ అయిపోయారు. ఇక 1994లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఇక అప్పటి నుంచి జగపతి బాబుకి అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతం. ముఖ్యంగా పెళ్లైన ఆడవాళ్ళకి ఆయన ఒక డ్రీమ్ హస్బెండ్ అయిపోయాడు. ఇక అక్కడి నుంచి హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దాదాపు 80 చిత్రాల్లో హీరోగా చేశారు. వచ్చిన ఏ పాత్రనైనా సమర్థవంతంగా పోషించగల నటుడిగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు మహిళా ప్రేక్షకుల్ని అధికంగా సంపాదించుకున్నారు. అలానే ఏ ఒక్క రంగానికో పరిమితం కాకుండా ప్రయోగాలు చేస్తూ వచ్చారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాలో చేసిన సారాయి వీర్రాజు పాత్రలో జీవించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నిజంగా ఆ క్యారెక్టర్ జగపతి బాబు గారు ఇంత అద్భుతంగా చేయగలరు అని ప్రేక్షకులకే షాక్ కురిపించేలా ఉంటుంది అందులో జగపతి బాబు నటన. ఆ తరువాత అలాంటివే సముద్రం, మనోహరం వంటి చిత్రాలు ఆయనలోని ప్రయోగాత్మక చిత్రాలకి చిరునామాగా మారాయి. 25 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న జగపతి బాబు హీరోగా చేయడం వద్దనుకుని నందమూరి బాలకృష్ణ హీరోగా సింహ ఫేమ్ బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిన లెజెండ్ చిత్రంతో ప్రతినాయకుడి పాత్రతో ముందుకొచ్చారు. ఇక ఆయన ఆ తర్వాత దిశ మార్చిందని చెప్పొచ్చు. మొత్తానికి జగ్గుబాయ్ సినిమా కెరియర్ అంత అద్భుతంగా రావడానికి కారణం లెజెండ్ సినిమా డైరెక్టర్ అనే చెబుతారు. ఎందుకంటే తనలో ఆ దృష్టిని చూసినటువంటి వ్యక్తి నిజంగా జగపతి బాబేనని, నిజంగా అలా నన్ను చూసింది బోయపాటేనని,
నాకు ఏమాత్రం ఐడియా లేని ఇలాంటి క్యారెక్టర్ నేను చేయగలుగుతానా లేనా అని నమ్మకం నాకే లేదు. అలాంటి తరుణంలో ప్రయత్నిద్దామనుకున్నా. అందుకు నాకు సహకరించిన ఆ టీంకి ఇప్పటికీ కృతజ్ఞతలు తెలియచేస్తూనే ఉంటానంటూ జగపతి బాబు గారు చెబుతూ ఉంటారు. ఇక మన జగ్గుబాయ్ చేసిన ప్రతి సినిమాలో కూడా వైవిధ్యభరితమైన క్యారెక్టర్స్లో మెస్మరైజ్ చేస్తున్నాడు. అది మన లేటెస్ట్ హీరోలకి తండ్రి పాత్రలో కానీ, విలనిజంని చూపించే అరవింద్ సమేతలో ఇక పెద్దిరెడ్డి పాత్ర కానీ మామూలుగా ఉండదు. ఒక రేంజ్లో ప్రేక్షకులని భయపెట్టేస్తుందనే చెప్పాలి. అందుకే ఇప్పుడు బిజియెస్ట్ విలన్గా మారారు. ఇక ఆయన ప్రత్యేకించి జీవితంలో ఎన్నో విజయాలతో పాటు మరెన్నో విజయాలు కూడా ఎదుర్కొన్నారని చెప్పాలి. తన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ 50 లక్షల రూపాయల మొత్తాన్ని అప్పుగా ఇచ్చారని చెప్పాడు జగపతి బాబు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో జగపతి ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆ డబ్బును కొంతకాలం తర్వాత తను తిరిగి నిమ్మగడ్డకు ఇచ్చేశానని, అయితే ఆయన వడ్డీ ఏమీ అడగకుండా తనకు డబ్బిచ్చారని జగపతి వివరించారు. తన ఆర్థిక సంబంధ విషయాలు ఏవీ దాచకుండా వివరించాడు జగపతి బాబు. కెరియర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన ఖర్చులకు కూడా డబ్బు లేక ఇబ్బంది పడ్డాడని ఆయన చెప్పారు. అలాంటి సమయంలో తనకు ఎవరూ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని, ఫిలిం ఇండస్ట్రీలోని ఎవరి నుంచి కూడా తను డబ్బు ఆశించలేదని ఈ నటుడు అన్నారు. అయితే నిమ్మగడ్డ తనను పిలిచి 50 లక్షల రూపాయల డబ్బిచ్చారని, వడ్డీ లేకుండా తీసుకోమన్నారని జగపతి చెప్పారు. తర్వాత అవసరమని నిమ్మగడ్డ డబ్బును వెనక్కు అడిగారని, తను వెనక్కి ఇచ్చేశానని పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు ఆర్థిక కష్టాలు ఏవీ లేవని, ఆ సినిమా తర్వాత తన దిశ మారిపోయిందని అన్నారు జగపతి. ఆ సినిమాకు తన ఊహించిన దానికంటే 3 రెట్లు ఎక్కువ పారితోషికం ఇచ్చారని, ఆ సినిమా హిట్ కావడంతో విలన్ పాత్రలు వరుసపెట్టి దక్కడంతో ఆర్థిక పరిస్థితి చాలా బిజీగా మారిందని చెప్పారు. ప్రస్తుతం తను ఖరీదైన కార్లను కొనగలిగే స్థితిలో ఉన్నట్టుగా జగపతి బాబు చెప్పుకొచ్చారు. ఇక నిజంగానే చెప్పాలి అంటే జగ్గుబాయ్ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే బాగా ఫేమస్ అండ్ బిజియెస్ట్ విలన్గా మారాడు. ఎందరో కూడా తమ సినిమాల్లో జగపతి బాబునే విలన్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అంతగా ఆయన కెరియర్ అద్భుతంగా సాగిపోయింది. ఇక ప్రస్తుతం కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఆయన ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. విలన్ క్యారెక్టర్ని చేయడానికి ఎవరైనా ఆలోచించాలి, కానీ జగపతి బాబుకి అలా ఆలోచించాల్సిన అవసరం కూడా రాలేదు. ఎందుకంటే అది ఆయనకు మామూలు స్టార్డమ్ కాదు, ఓ రేంజ్లో తీసుకొచ్చింది. పెద్దరికం సినిమాలతో ఉన్న జగపతి బాబు అరవింద సమేతలో కూడా ఉన్నారా అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇక సినిమాకు వైవిధ్యభరితంగా తన ఇమేజ్ని ఇరుక్కోకుండా ప్రేక్షకుల అభిమానంతో చాలా కాలం పాటు తనకు అద్భుతమైన పాత్రలు ఇస్తున్న దర్శకులకి కృతజ్ఞతలు చెబుతూ అందరికీ తన నటనతో రక్తించగలిగిన ఓ మంచి నాయకుడిగా, నటుడిగా ముద్ర వేయించుకున్న జగపతి బాబు అవకాశాలను సృష్టించుకోవడంలో నేటి యువతరంతో పోటీ పడుతున్నాడంటే మరి మామూలు విషయమా చెప్పండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.